కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చొప్పున నివాస యోగ్యమైన ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ జూన్ 2వ తేదీన నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి రంగనాయుడు పిలుపునిచ్చారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. మంగళవారం సాయిబాబా నగర్లోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఐ నాయకులు ఇళ్ల స్థలాల అర్జీదారుల సమావేశంలో జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం గడుస్తున్నా నేటికి ఇళ్ల స్థలాలపై స్పష్టత లేదన్నారు. వెంటనే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేని నిరుపేదలు అద్దె ఇళ్లలో మగ్గుతున్నారన్నారు. అదేవిధంగా గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన టిట్కో గృహాలు దాదాపుగా 80% పూర్తి అయినప్పటికీ లబ్ధిదారులకు అప్పగించలేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. గవర్నమెంట్ మాట తప్పితే మనం ఇప్పుడే మాట తప్పడు, చంద్రబాబు నాయుడు మాట తప్పడని మనమే అనుకుంటున్నాం. కాబట్టి ఆయన మాట తప్పడు. ఆయన క్యాబినెట్ లో కూడా తీర్మానం చేశాడు, ఖచ్చితంగా ఇస్తారని చెప్పాడు. ఆయన కూడా కంపేసినాడు. వాళ్ళ సీనియర్ గా ఉన్నటువంటి టీడీ జనార్దన్ అని ఒక పొలిట్ బ్యూరో మెంబర్, తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడరు, మాజీ మంత్రి, ఆయన కూడా సర్వే చేపిస్తా ఉన్నాడు. నిజంగా నంద్యాలలో ఇంతమంది పేద మహిళలు ఉన్నారా? వీళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకంటే చూసాం, నంద్యాల టౌన్ లో ఉన్నటువంటి ఇబ్బంది కర్నూలు టౌన్ లో లేదు. కర్నూలు టౌన్ లో మేము మా జెండా బట్టి 4,000 మందికి 2.5 సెంటు స్థలం ఇచ్చాం. 4,000 మందికి. అదే కదా టీవీ 99 కాలనీ ఎవరైనా మీ వాళ్ళకు ఉంటే కనుక్కోండి. 99 టీవీ కాలనీ, ఊరు బయట ఉన్న కాలనీ కానీ, లేదంటే మన నందికొట్కూరు రస్తాలో కానీ 2 చోట్ల భూ పోరాటాలు చేసి 4,200 మందికి భూములు పంచి, గవర్నమెంట్ భూములే, వాళ్ళందరికీ కూడా 2,000 సెంటు మాదిరిగా ఇచ్చాం. అందుకే చెప్తాం, నంద్యాల టౌన్ లో జిల్లా కేంద్రం అయింది. జిల్లా కేంద్రం అయిన తర్వాత మీరు ఇస్తే 2 సెంట్లు, మేము పంచితే 3 సెంట్లు, దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం. గౌరవ మంత్రి వర్యులు, ఈ రాష్ట్రంలోనే సీనియర్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు అన్ని రాజకీయాల్లో చూసినాడు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇంటి స్థలాల సమస్యని పరిష్కారం చేసేదాని కోసం చొరవ చూపాల్సినటువంటి బాధ్యత ఈయనకుంది. ఆయన కూడా చెప్పినాడు, నాకు ఈ చివరి ఎన్నికలు నేను నంద్యాల టౌన్ లో ఖచ్చితంగా ఇస్తానని. విషయం ఏంటంటే ఇప్పటికే సంవత్సరం అయింది. ఇది ఉండేది 2 సంవత్సరాల్లో. 2 సంవత్సరాలు వస్తే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఎవరు దిక్కో ఇప్పుడు పంచాలా వచ్చి నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడే అధికారులు కానీ అందరు మాట వింటారు. ఈరోజు అందరు కూడా మేము పోయి కలిసాం. మీరు మనం ర్యాలీ చేసిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా, మాజీ ఎమ్మెల్యే మీరు శిల్పా రవికిషన్ రెడ్డి కూడా మాట్లాడాడు. అలా మీరు చేయండి, మీకు కూడా మేము సపోర్ట్ ఉంటాం. ఇక మనకి ఎవరంటూ ఎన్ఎండి ఫరూక్ అనే మాట్లాడా, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అనే, ఇంకా ఎవరు? కానీ పేదవాడికి మాత్రం స్థలం రావడం లేదు. కాబట్టి పేదవాడికి ఖచ్చితంగా స్థలం రావాలి.